యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉందండి. మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మరి ఎవరి గురించి ఈ మాట మాట్లాడుతున్నారనంటే, శిలువ మరణానికి ముందు ఆయన అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టారండి. మరి ఆయనకు ఓదారంగు వస్త్రం తొడిగించారు, ముండ్ల కిరీటాన్ని తల మీద పెట్టడం, రెల్లుతో ఆయనను మరి తలపైన కొట్టడం, ఉమ్ము వేయటం, మరి పిడిగుద్దులు గుద్ది మరి నిన్ను కొట్టినవాడెవడో చెప్పమని ఆయనను అపహసించడం, గెడ్డము పిరికి వేయటం, ఇవన్నీ కూడా మరి ఆయనను మరి బాధ పెట్టడానికి మానసికంగాను శారీరకంగాను కూడా చాలా కృంగదీశాయండి. మరి ఆ కృంగదీసినను మరి వాళ్ళు ఎవరు చేస్తున్నారో, ఎవరిని హింసిస్తున్నారో, ఎవరిని ఇంత బాధ పెడుతున్నారో వారికి దైవ కుమారుడని తెలియక చేస్తున్నారని వారందరి నిమిత్తము మరి వీరి అందరి నిమిత్తము తండ్రిని వేడుకుంటున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని శత్రువుల కోసం ఆయన ప్రార్థన చేశాడు, వేడుకొన్నాడు. మరి శత్రువుల కోసం ప్రార్థన చేసినటువంటి మరి వ్యక్తిగా మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:44వ వచనంలో శత్రువుల కొరకు ప్రార్థన చేయమని మరి రాయబడి ఉంది. ఆయన చెప్పాడు, ఇక్కడ ఆయన క్రియారూపంగా చేసి చూపించాడు. శత్రువుల కోసం ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా మనమైతే మన శత్రువుల నిమిత్తము మరి మనకు ఎవరైనా శత్రువులుగా మనల్ని భావిస్తే మనము వాళ్ళని కనీసము వాళ్ళు ఎదురు పడితేనే చూడటానికి కూడా ఇష్టపడం. మరి అటువంటి శత్రువులను మనము మరి దేవుడు ప్రేమించమని మాట్లాడుతూ ఉన్నాడు. కీడుకు ప్రతిగా వాళ్ళకి మేలు చేయమని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువుల కోసము మరి ప్రార్థన చేయాలి. ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే, నీ ఎడల వారికి ఉన్నటువంటి మనస్పర్ధలు అవ్వచ్చు, మరి ఈ వాళ్ళు ఏ విషయంలో మరి అభ్యంతరపడ్డారో ఆ విషయాన్ని బట్టి వాళ్ళని మార్చమని, వాళ్ళ మనసును మార్చమని మనం ప్రార్థన చేయాలి. మరి శత్రువుల కోసం చేసినటువంటి మరి అక్కడ ప్రార్థన చేసినట్టు యేసుక్రీస్తు మరి మొదటిగా వాళ్ళందరి నిమిత్తము మరి తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే శత్రువుల కోసం ప్రార్థన చేసినటువంటి కొంతమందిని మనము చూద్దాం. స్టెఫాను మరి అపోస్తుల కార్యాలు 7:60లో మరి చూసినట్లయితే ఆయన స్టెఫాను మోకాళ్ళుని వారి మీద ఈ పాపము మోపకుడి అని గొప్ప శబ్దముతో పలికి నిద్రించాను, ప్రాణం విడిచాడంటండి. అంటే స్టెఫానుని రాళ్లతో కుట్టి చంపినట్లుగా బైబిల్ రాయబడింది. మరి అటువంటి ఘోరంగా చంపినటువంటి స్టెఫానుని తనను చంపడానికి ఇంకా ప్రాణం పోయి మరొక క్షణంలో ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా మరి నన్ను ఎంతగా బాధ పెట్టారు, వీళ్ళని శిక్షించు అని అనలేదండి. వాళ్ళ మీద ఈ నేరం మోపకుడు అని గొప్ప శబ్దంతో పలికి ప్రాణం విడిచాడంట. కీడుకు ప్రతిగా ఇక్కడ మేలు చేశాడు వాళ్ళకి. అలాగే మోషే అహరోను విషయంలో కూడా మోషే కూడా మరి అటువంటి మనస్తత్వమే కలిగి ఉన్నాడు. అహరోను మిరియాము విరోధముగా మోషే మీద మాట్లాడినప్పుడు మరి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళని చూడకుండా చేస్తానని దేవుడు అన్నప్పుడు అలా చేయవద్దని మరి మోషే మరి దేవునితో మరి అలా చేయొద్దు, నువ్వు ఎప్పుడు కూడా మేలు చేయాలి కానీ కీడు నువ్వు మేలు చేసే దేవుడిగా మాత్రమే ఉండమని మరి మోషే మాట్లాడుతూ ఉన్నాడండి. అలాగే ఏసేపు కూడా మరి మరి వాళ్ళ అన్నలు మరి ఎంతగా తనను ద్వేషించి తండ్రి నుంచి దూరం చేశారు.
తండ్రి నుంచి దూరం చేశారు, ఇంటి నుంచి దూరం చేశారు. మరి అనాథగా మరి వేరొక చోట బ్రతకాల్సినటువంటి ఏసేపుని బ్రతికేలా చేశాడు. ఆయనను మరి అన్నలు మరి కరువు సమయంలో వచ్చినప్పుడు పగ తీర్చుకోలేదండి. వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా మరి వాళ్ళని ఆదరించినట్లుగా మరి వాళ్ళని పోషించిన వారికి ధాన్యం ఇచ్చి మరి పంపించి మరి వాళ్ళ యొక్క సహోదర ప్రేమను చాటుకున్నాడండి. అంతేగాని నాకు ఎప్పుడో చిన్నప్పుడు చేశాడని వాళ్ళ మీద ప్రతీకార చర్య చేయలేదండి. అలాగే మరి అటువంటి మరి అన్నలు తననైతే శత్రువుగా భావించాడు, కానీ ఏసేపు ఎప్పుడు కూడా తన అన్నలను శత్రువులుగా భావించలేదు. మరి మరి అటువంటి అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు మరి తను సహాయం చేశాడు, సహాయపడ్డాడండి. అలాగే మరి దావీదు కూడా మరి సౌలు విషయంలో కూడా అటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నాడండి. మరి ఎటువంటి ప్రవర్తన అంటే, దావీదుకు సౌలు శత్రువు, సౌలుకి దావీదు శత్రువు. మరి ఒకరినొకరు మరి ఎప్పుడు దొరుకుతారా అని మరి ఒకరికొకరు మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దావీదుకి సౌలు దొరుకుతాడు. అయితే దావీదుకి సౌలు దొరికినప్పుడు మరి సౌలు కూడా దేవునిచే అభిషేకించబడినటువంటి వ్యక్తి. అందుకనే తనని ఏ హాని చేయకుండా, అలాగే దావీదు సౌలుకు దొరికినప్పుడు మరి దావీదుకి సౌలు దొరుకుతాడు. వారిద్దరూ మరి బద్ధశత్రువుగా మరి ఒకరు దొరికితే ఒకరు మరి ఈ శత్రుత్వాన్ని అలా శత్రువులుగా ఉన్నప్పుడు దావీదుకి సౌలు మరి దొరుకుతాడు. ఒకనొకసారి 2-3 సార్లు దొరుకుతాడు. కానీ తనకు మరి సౌలు మరి ఏమాత్రము తనకు హాని చేయకుండా మరి విడిచిపెట్టినట్లుగా దావీదు విడిచిపెట్టినట్లుగా ఉంది. మరి సౌలు అంటూ ఉన్నాడు, నీ ఉపకార బుద్ధి వెల్లడిపరిచి ఉన్నావు. దావీదుతో అంటున్నాడు, నీ ఉపకార బుద్ధి వెల్లడిపరిచి ఉన్నావు, నీకు ఈ విషయమే మేలు కలుగును అని మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా దావీదా, నీకు మేలు కలుగును అని మరి సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనకు అవకాశం లేనప్పుడు ఒక విషయం అయితే, అవకాశం ఉండి కూడా మరి శత్రువుని క్షమించి వారి మేలు కోరటం అనేది మరి చాలా కఠినమైనటువంటి విషయం. అది మనకి వాళ్ళని చూడగానే వారు చేసినటువంటి మరి ఆ యొక్క కీడే గుర్తుకొస్తుందండి, శత్రువులుగా మనం అనుకుంటే. మరి అది మర్చిపోదామని అనుకుంటాం, కానీ మర్చిపోలేము. కానీ దేవుడు దేవాతి దేవుడు అన్ని శ్రమలకు గురి చేసినటువంటి వారందరినీ క్షమించగలిగినప్పుడు మరి మనము కూడా మరి ఆ విధంగానే శత్రువుల మనస్సు మారాలని ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి అని ఈ మొదటి మాట ద్వారా శత్రువుల కోసము మరి మనము కూడా శత్రువుల కోసం ప్రార్థన చేసి శత్రువులను సైతము దేవుడు మిత్రులుగా చేయగలడు. మనం ప్రార్థన చేస్తే మనం మొదటగా క్షమించాలి వాళ్ళని. మనము మరి పరలోక ప్రార్థనలో ఉంటుంది కదండి, మేము మా పాపము క్షమించిన ప్రకారము మా ఎడల చేసినటువంటి అపరాధములు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించాలి. అంటే మనకు ఎవరైనా అపరాధం చేస్తే మనం క్షమిస్తే దేవుడు మన పాపములు క్షమిస్తాడు అని. మరి ఆ విధంగానే మనము వేరే వాళ్ళని క్షమించేటువంటి గుణం మనలో ఉండాలి అని దేవుడు మొదటి మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సిలువకు విధేయత చూపాడు. మరి సిలువకు విధేయత చూపాడు. ఏ విధంగా సిలువకు విధేయత చూపాడు? మరి అన్ని శ్రమలను అనుభవిస్తూ కూడా మరి ఆయన సిలువ మరణాన్ని, సిలువకు ఆయన ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని మరి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నా కూడా మరి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి తండ్రికి సిలువకు కూడా విధేయుడై ఉన్నాడు. అలాగే మరి ఎంతమంది మనము మరి శత్రువుల కోసం ప్రార్థన చేసి వారు మారాలి, మరలా మేము మిత్రుల వలె ప్రేమ కలిగి నడుచుకోవాలని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం? ఇక్కడ తండ్రి చేశాడు శత్రువుల నిమిత్తం వారిని క్షమించమని. మనము చేయగలుగుతున్నామా?
మనము కూడా శత్రువులను క్షమించగలిగేటువంటి మనస్సును కలిగి వారు మేలు కోరేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని ఈ మొదటి మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు శత్రువులుగా ఎవరైనా నిన్ను భావిస్తే వారి నిమిత్తము వారు మారాలని, వారు ప్రేమ కలిగి నీతో నడుచుకోవాలని, శత్రుత్వము వారిని మీరు మిత్రులుగా చేయాలని మోకాళ్ళుండి శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని మిత్రులుగా చేస్తూ ఉంటాడు.